ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధపొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు, ఏఈఓ రమేష్, విజిఓ బాలిరెడ్డి, విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓ కళావతి, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్, సూపరింటెండెంట్ శేషగిరి, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కోయిలాళ్వార్ తిరుమంజనం అంటే ఈ ఆలయాన్నంతా కూడా ఈ ఆల్వార్లుగా ఒక భక్తునిగాను ఒక విశేషమైనటువంటి ఇదిగా మనం చూడడం, ఇటువంటి శుద్ధి చేయడమే ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం. అంతకాలం మూడు నెలలుగా ఉన్నటువంటి యొక్క ఈ దుమ్ము, ధూళి వీటినన్నింటినీ కూడా శుద్ధి చేసి సుగంధ పరిమళాలతో అమ్మవారికి గోడలకు మొదలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి మంటపాలన్నింటినీ కూడా ఆ పరిమళాలను పూసి సుగంధభరితంగా చేసి వచ్చేటువంటి యొక్క రథసప్తమి రోజు అమ్మవారికి వైభవంగా ఈ 7 వాహనాల్లో అమ్మవారిని వేంచేపు చేసి మినీ బ్రహ్మోత్సవంగా చెప్పబడేటువంటి రథసప్తమి రోజు అమ్మవారికి యొక్క కైంకర్యం కోసం ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం అనేది విశేష సేవ.